మావోయిస్టుల బంద్ ప్రస్తుతం కొనసాగుతోంది. అల్లూరు జిల్లాలో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. భద్రాచలం, హైదరాబాద్, పాడేరు, మంచగుప్పట్టు, ఏలేశ్వర, నర్సీపట్నం, తాళ్లపాలెం, రేవుళ్ళు, అడ్డతీగల, వైరా, అదేవిధంగా రాజవొమ్మంగి ప్రాంతాలకు వెళ్లేటువంటి సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతా బలగాల తనిఖీలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మావోయిస్టుల బంద్ ప్రస్తుతం కొనసాగుతోంది. అల్లూరు జిల్లాలో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. భద్రాచలం, హైదరాబాద్, పాడేరు, మంచపుట్టు, ఏలేశ్వరం, నర్సీపట్నం, తాళ్లపాలెం, రేవుళ్ళు, అడ్డతీగల, అదేవిధంగా వైరాంవరం, రాజవొమ్మంగి ప్రాంతాలకు వెళ్లేటువంటి సర్వీసులు ఇప్పటికీ అధికారులు రద్దు చేశారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతా బలగాల తనిఖీలు కొనసాగుతున్నట్టు తెలుస్తున్నాయి. పూర్తి వివరాలు అందించడానికి విశాఖ నుండి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. రైట్ చంద్రు, చూసుకుంటే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అల్లూరు జిల్లా అలాగే మన్యం ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే బస్ సర్వీసులు ఉన్నాయో బస్ సర్వీసులు నిలిపివేస్తూ కూడా ఆర్టీసీ అధికారులు అయితే నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మొన్న మధ్యకాలంలో 18వ తేదీన జరిగినటువంటి ఏదైతే మారేడుమిల్లిలో జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో ఎన్కౌంటర్ నిరసనగా మావోయిస్టులంతా కూడా బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మన్యం ప్రాంతానికి సంబంధించినటువంటి ఆదివాసీలు, గిరిజనులంతా కూడా స్వచ్ఛందంగా బంద్కి పిలుపునిచ్చారు. బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పూర్తిగా అటువైపు కొనసాగేటటువంటి రాకపోకలు ఏవైతే ఉన్నాయో రాకపోకలకు సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సులు అన్నింటినీ కూడా నిలిపివేయాలంటూ కూడా ఇప్పటికే ఆర్టీసీ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అరకు, పాడేరు, ముంచింగిపుట్ట, అలాగే చింతపల్లి, లంబసింగి అటువైపు వెళ్లే వాహనాలతో పాటు ఇటు అరకు అలాగే భద్రాచలం మీదుగా కూడా హైదరాబాద్ వెళ్లేటటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ బస్సులు అన్నింటినీ కూడా నిలిపివేయాలంటూ కూడా ఆర్టీసీ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున కూడా మన్యం ప్రాంతానికి పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంది. అయితే ఇటు ఆర్టీసీ బస్సులు నిలిపివేయడంతో ఇటు పర్యాటకులు అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా బయట ఊళ్ళకు వెళ్లేందుకు కూడా చాలా అవసరం పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో ఏదైతే మారేడుమిల్లిలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన తర్వాత ఏ క్షణాన ఏమి జరుగుతుందనే అంశం పైన అయితే ఇటు అధికారులంతా కూడా పూర్తిగా కూడా సతమతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే మావోయిస్టులు లొంగిపోతామంటూ కూడా కొన్ని లేఖలు అయితే విడుదల చేశారు. మరి కొన్ని ప్రాంతాల్లో మరోవైపు చూసుకుంటే మావోయిస్టులు బంద్ చేయాలంటూ కూడా పిలుపునిస్తున్నటువంటి నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా కంటి మీద కునుకు లేనటువంటి నేపథ్యంలో ఇటు ఈ రోజు బంద్కు పిలుపునివ్వడంతో ఆర్టీసీ సర్వీసులన్నీ కూడా నిలిపివేస్తూ కూడా ఆర్టీసీ అధికారులు అయితే నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి యథాతథంగా ఆ ప్రాంతాలకి ఆర్టీసీ సర్వీసులు అయితే కొనసాగేటటువంటి పరిస్థితి అయితే ఉంది. చందు. రైట్ చందు, థ్యాంక్ యూ.